7 కోనేరులు చూపిస్తా. వీడియో చూసుకుంటా పోతే అంతే, ఇంకా ఇట్లా ఎక్కేసి వస్తున్నాం. సో గాయస్ చూసారు కదా మా వాడు ఎంత కష్టపడి ఎక్కుతున్నాడో. సో గాయస్ చూసారు కదా, ఎక్కడి నుంచి పడితే ఏముండదు, తప్ప చల్లంగా ఉండే. 3వ కొండకి నేను ఇదే ఫస్ట్ టైం పోతున్నా. సో మీరు చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు దాకా 2 కొండలు దాటి 3వ కొండ కూడా దాటేసాము. 2వ కొండ 4వ కోనేరు చాలా సింపుల్ పైకి వెళ్ళటం, కానీ పైనుంచి దిగటం అంటే ఆలోచించుకుంటే మాకు వచ్చపడుతున్నాయి. అప్పుడు ఆ పైనుంచి దిగేటప్పుడు ఏ మాత్రం స్లిప్ అయినా అక్కడికి వెళ్ళిపోతాం సింపుల్గా. సో గైస్ ఇదంతా దిగేసి సేఫ్గా ఇంటికి వెళ్తే వీడియో పెడతా. ఈ పెంచులకోనలో ఇంత లావన ట్రెక్కింగ్, ఇంత లావన డేర్ చేసి ఎవ్వరు రాలే ఇప్పుడు దాకా. ఫస్ట్ టైం నేను వచ్చాను. హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్లో మనం వచ్చేసి పెంచులకోన వెళ్తున్నాం. మనం లాస్ట్ టైం రాపూర్లో ఉన్న 7 కోనేరులు ట్రెక్కింగ్ చేసాం కదా. సో ఈ పెంచులకోనలో కూడా 7 కోనేరులు ఉన్నాయంట. సో ఒక్కొక్క కోనేరుకి ఇంకొక కోనేరుకి చాలా పెద్ద ట్రెక్కింగే చేయాల్సి వస్తుంది. ఇంత ఎత్తు రాళ్ళు ఎక్కిపోవాలంట. అది కూడా నల్లమల ఫారెస్ట్కి లింక్ అయినటువంటి కొండలేను. ఆ ఫారెస్ట్ లింకే శ్రీశైలం, ఈ పెంచులకోన, తిరుపతి ఇవన్నీ కూడా జాయింట్ కొండలు. సో అక్కడ కూడా మనకి డేంజరస్ యానిమల్స్ అయితే ఉన్నాయంట. అవి చెట్టు పులులు కానీ మాలు పులులు కానీ ఉన్నాయని మనకు ఒక టాక్ అయితే ఉంది. సో అయినా కూడా మనమైతే ట్రెక్కింగ్ చేసేసి 7 కోనేరులు చూపిస్తా. సో ఈ వ్లాగ్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. లాస్ట్ దాకా చూడండి. సో గైస్ ఇదైతే మన ఫస్ట్ జంక్షను. ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్తే బెంగళూరు, లెఫ్ట్ సైడ్ వెళ్తే నెల్లూరు, స్ట్రైట్కి వెళ్తే సోమశిల, పెంచులకోన. మనం సో స్ట్రైట్ వెళ్ళాలి. దగ్గరేనా? సో మనం స్ట్రైట్ వెళ్తున్నాము. ఆత్మకూరు పోలీస్ స్టేషన్. ఒక ఆటో బస్సును క్రాస్ చేయాలనుకుంటుంది. ఇదేను సోమశిల రూటు. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, ఏర్లపాడు, అప్పారాజుపాలెం. ఇటు వచ్చేసి స్ట్రైట్గా ట్రాక్టర్ వచ్చే రూట్ని వెళ్తే సోమశిల, ఈ ఆటో వచ్చిన రూట్ని వెళ్తే మనం పెంచులకోనకి షార్ట్ కట్. చాలా షార్ట్ కట్ ఇది, మ్యాప్లో చూపించదు. సో ఈ రూట్ని వెళ్తే మన తిరణాల తిప్ప కొండపైన తిరణాలు బాగా చేస్తారు శివరాత్రి రోజు. అదిగోండి క్రేన్లు మొత్తం ఏరే లెవెల్లో చేస్తారు. సో ఇది వచ్చేసి పెన్నా నది నీళ్ళు ఇక్కడికి వస్తాయి. ఇది ఒక కాలువ, ఇది ఒక పెద్ద కాలువ. అయితే ఈ కాలువలో కూడా వరేసారు అనుకోండి, తర్వాత విషయం ఆక్రమించుకొని, అంటే వాటర్ రావడం ఆగిపోయినట్టుగా ఉన్నాయి. సో అందువల్ల వీళ్ళైతే ఆక్రమించేసుకొని వరేసుకున్నారు మొత్తం. సో గైస్ ఇక్కడి నుంచి అయితే మనం రైట్ సైడ్ తిరగాలి, స్ట్రైట్ పోకూడదు. అక్కడ చూసారా ఇసుక మాఫియా, 3 జేసీబీలు పెట్టారు, టిప్పర్లు ఎన్ని పెట్టారు చూడండి. అయితే వాటర్ అయితే లేవు, ఎన్నో డల్గా ఉన్నాయి. ఇంతకుముందు వరదలు వచ్చింది దీనికి. సో ఆ వాటర్ అయితే ఇవి. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఇసుకల్లో వెహికల్స్ నడపాలనుకున్నప్పుడు టైర్లో గాలిని హాఫ్ దాకా తగ్గించేసేయండి. ఇప్పుడు ఫుల్ ఉందనుకోండి, అందులో హాఫ్ వరకే గాలి ఉంచాలా. ఆ తర్వాత మీరు ఇసుకల్లో ఎంతైనా స్పీడ్ పోవచ్చు, బండి దిగబడదు, స్లిప్ కాదు, ఏం కాదు. నెక్స్ట్ వచ్చేసి ఇటు వెళ్ళాం. ఇటు ఏంటంటే తార్ రోడ్డు బాగుందనేసి, ఇటు రోడ్ లేదు, అందువల్ల మేము ఇటు పోకుండా ఇటు వెళ్ళాం. మ్యాప్లో చూస్తే ఇటే పోమని చెప్తుంది. చూపిస్తాగండి మ్యాప్లో చూస్తే ఇటే పోమంటుంది. అటు పోతే 47 కిలోమీటర్లు, ఇటు పోతే 46. ఇటే చూపిస్తుంది. ఇదిగోండి మ్యాప్ కనిపిస్తుందా? మన కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నామంట. చూస్తేనేమో ఇదంతా ఎడారి ప్రాంతం, రోడ్డు లేదు, ఏం లేదు. మ్యాపే ఇటే పోమంటుంది. చాలా షార్ట్ కట్లు అని చెప్పి ఇటు తీసుకెళ్తుంది. ఇది అటు పోయిన ఇంతే, ఇటు పోయిన ఇంతేనంట. చూడండి ఇటు చూసిన సెల చెట్లు. మనం రైట్ సైడ్ వెళ్ళాలి, ఇటే రూటు. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్ళాలి. ఈ గోపురం పెట్టుకుంటే పల్లెటూరులో ఉండే ఆంటీలు, అమ్మాయిలు అందరూ చాలా విచిత్రంగా చూస్తున్నారు గాయస్. ఇక్కడ నుంచి రైట్ సైడ్కి పోతే సోమశిల, అందుకనేసి మనం లెఫ్ట్ సైడ్ పోదాం. ఫస్ట్ లెఫ్ట్, తర్వాత నెక్స్ట్ రైట్. ఇక్కడ 9 కిలోమీటర్లు అంట. సో ఇక్కడ నుంచి 29 కిలోమీటర్లు. ఇది జస్ట్ సర్కిల్, సెంటర్ లాగా ఉంది పెంచులకోనకి వెళ్ళేదానికి.
29 కిలోమీటర్స్ అంట. సో గైస్ ఇక్కడ జాగ్రత్తగా పోవాలి, కోతులు బండ్లు కింద పడతాయి. సో మెల్లగా చూసుకొని పోవాలి. అయితే రూట్ మటుకు బాగుందబ్బా, చుట్టూరు చెట్లు ఫారెస్ట్లో ఉండ బాగుంది, నిజంగా బాగుందన్నా. ఇక్కడ కూడా చెక్ పోస్టా, అటవీ శాఖ తనిపి ఏపీ ఫారెస్ట్ చెక్ పోస్ట్. అబ్బో ఏంది ఎంత లోతుందా. సో గైస్ మనమైతే పెంచులకొండ ఫారెస్ట్కి అయితే ఎంట్రన్స్ అయ్యాము. చూస్తున్నారు కదా, ఎటు చూసిన ఫారెస్టేనో, అంతా కొండలు లోయలు దాచురంట. చూశారు కదా ఈ అడవులు ఎలా ఉన్నాయో విలేజెస్ అయితే. పెంచులకొండ ఫారెస్ట్లోకి అయితే మనం ఎంట్రన్స్ అయ్యాము. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం ఫారెస్ట్ అని ఇటు చూసుకున్నా, అంతా సింగల్ రోడ్డు, ఘాట్ రోడ్డు. ఇదంతా మెలుకులుగా ఉంది. చూసుకుంటే మీకు ముందు రూట్ కనిపించలే, అక్కడి నుంచి టర్నింగ్ ఉంది. సో ఇట్లాంటి ఘాట్ రోడ్లు అయితే ఉన్నాయి. అయితే నాన్ స్టాప్గా ఇదే రోడ్డు, ఇదే ఫారెస్ట్. అంటే మేము వెళ్ళే షార్ట్ కట్ రూట్లోంచి అయితే రోడ్డు అయితే చాలా బాగుంది. మన శ్రీశైలం కొండలు వెళ్తున్నట్టు ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. అంటే శ్రీశైలం కొండలు ఉంటే ఘాట్ రోడ్డు కూడా ఇలాగే ఉంటుంది. రోడ్డు అయితే చాలా మెత్తగా ఉంది, ఎంతైనా లాగొచ్చు. కానీ ఈ అడవిలోంచి సడన్గా జింకలు రావచ్చు, ఇటు సైడ్ నుంచి దుప్పులు రావచ్చు, ఎలుగు బండ్లే రావచ్చు, ఏం రావచ్చు మనం చెప్పలేం. కాబట్టి చూడండి వాటర్ ఇదంతా వానలు పడినప్పుడు వాటర్ పోయేది రూటు. అయితే చాలా బాగుంది రూట్ అయితే. ఇదిగోండి నెల్లూరుకి వెళ్ళే బస్సు. సో గైస్ ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ అయిపోవాలి. సారీ పెంచులకొండ స్ట్రైట్ అంట. ఓకే ఈ రూటేను. అంటే మనం వెనకాల వెళ్ళాం కదా, ఆ రూట్ కూడా వెళ్ళొచ్చు. కానీ ఆ రూటు ఎన్హెచ్, ఇది సింగిల్ రూటు. ఇక్కడి నుంచి వెళ్ళేసి అక్కడ ఎక్కద్దంట, యూటర్న్ తక్కువ అంట. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ ఈ హైవే ఎక్కాలి. ఈ హైవే ఎక్కి మనం ముందు నుంచి సపరేట్ అవ్వాలి. అయ్యండి కనిపిస్తున్నాయి పెంచులకొండ కొండలు, శ్రీశైలం నుంచి వస్తున్నాయి ఆ కొండలు. శ్రీశైలం నుంచి తిరుపతి దాకా ఏ కొండలు. సో ఆ కొండల్లోనే మొత్తం 7 ఉన్నాయంట కోనేరులు. సో 7 కోనేరులు అయితే ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. సో గాయ చూశారు కదా, శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం. స్ట్రైట్కి వెళ్తే పెంచులకొండ, అటు వెళ్తే బద్దేలు. 3 కిలోమీటర్లు అంటే ఇక్కడి నుంచి. ఏదైతే పెంచులకొండ రూట్లోకి ఎక్కామో మాకైతే బూట్ గమ్స్ వస్తున్నాయి. ప్లస్ తెలియని ఒక ఎగ్జైటింగ్ ఫీలింగ్ ఒకటి స్టార్ట్ అయింది. ప్లస్ వెహికల్ కూడా ఇప్పుడు దాకా స్పీడ్కి వచ్చిన వెహికల్ ఇప్పుడు స్పీడ్ పోలేకుంది. కొంచెం భారంగా పోతుంది వెహికల్ కూడా. అంటే మాకే పాబుద్ది అట్లా స్పీడు. ఈ నేచర్ని వదిలి చూడండి ఎట్లా ఉందో ఫారెస్ట్ మొత్తం. మనకు డబుల్ రోడ్ అయితే తగిలింది. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఆశ్రయం, అక్కడ లోపల ఏనుగులు ఉంటాయి. చూసుకోరా. ఎంతనా? సో చూసారా, మోటార్ వెహికల్స్కి 20 రూపాయలు. గైస్ మనం అయితే వచ్చేసాము. అయితే టెంపుల్లోకి వెళ్ళేదానికి స్టార్ట్ అయ్యాము. వెనకాల బైక్ పార్క్ చేసాము.
సో గైస్ మనమైతే ఇప్పుడు లక్ష్మీనరసింహ గుడికి వచ్చి ప్రశాంతంగా దర్శనం అయిపోయింది. అన్నదాన కార్యక్రమం వేసి అన్నం తినేసాము. సో ఇట్లాగ వచ్చాము. వ్యూ చూడండి ఎలా ఉందో పైకి. ఈ అంగడి గుర్తుందా? అంగట్లో మనం టెంకాయ తీసుకున్నాము. ఒక టెంకాయ 60 రూపీస్ తీసుకున్నారు. చాలా చీపు. ఎవరైనా గుడికి వచ్చేవాళ్ళు ఇంటికాడ తీసుకోండి టెంకాయ, అందరితో వద్ది. ఏడుకు వస్తే 60 రూపాయలు పెట్టాలా? ఏమి ఇట్లా ఒక టెంకాయ వేస్తాను అంతే. సో గైస్ మనం లంచ్ చేసి ఒకటే రూట్ వస్తున్నాము. సో చూసారా, ఇదంతా కూడా వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే వాటరేను. ప్రజెంట్ వాటర్ అయితే లేదంట, ఒకటో కోనేరులో లేదంట, రెండో కోనేరులో లేదంట. కానీ 3, 4 ఆ పైన 7వ కోనేరు దాకా వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయంట. వాటర్ అయితే ఇప్పుడు వస్తూనే ఉంటాయంట. మనం కింద గ్రామాలను అడిగాము, లంచ్ చేసేటప్పుడు వాళ్ళని అడిగాము మనం ఏంది ఇక్కడ ఇష్యూ అంటే. అయితే లంచ్ చేసేటప్పుడు దర్శనాల కాడ ఈ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అనేది లేదంట. సో అందువల్ల మనం వాళ్ళ రూల్స్కి మనం వ్యతిరేకించకుండా చేసి తీసాము. సో గైస్ ఇక్కడ దాకైతే మనకి సిమెంట్ రోడ్ ఉంది. ఇక్కడ నుంచి సిమెంట్ రోడ్ లేదు, మొత్తం దిగేసిపోవాలి. ఇవన్నీ పాత బంగ్లాలు. అయితే ఇంకో విషయం ఏంటంటే ఎవ్వరు లేరు, ఎందుకంటే వాటర్ ఫాల్స్లో వాటర్ రావట్లేదంట. అందరు పోయేది ఒకటో కోనేరు, రెండో కోనేరు దాకానే. సో ఈ 2 కోనేరులో వాటర్ రావట్లేదంట. సో జనాలు అయితే ఎవ్వరు పోవట్లే. కానీ మనం ఏమనుకుంటున్నాము, మన టార్గెట్ ఏంది 7వ కోనేరు. సో 7వ కోనేరు కాబట్టి మనకు వాటర్ ఉన్నా లేకపోయినా మన టార్గెట్ మనం చేయాలి. సో అందుకనేసి మనం వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి రూట్ కానీ లేదు చూడండి, ఈ రాళ్ళలో కొండ వెళ్ళాలి ఇట్లాగే 7వ కోనేరు దాకా. సో ఒకప్పట్లో ఇది నాకు బాగా గుర్తు. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఇంతవరకు గ్రీన్ కలర్లో ఉంటాయి నీళ్ళు, సూపర్ ఉంటాయి, పచ్చగా ఉంటాయి ఇక్కడ ఈ స్పాట్లో, ఈ 2 చెట్లు కాడ. ఇప్పుడు సొక్క నీళ్ళు లేకుండా ఎండిపోయింది. సో గైస్ కొద్దిగా దూరం వచ్చాక సైడ్ దారి ఉంది, కొండలు చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో చుట్టూరు. సౌండ్స్ కూడా ఏ సౌండ్స్ వినిపిస్తున్నాయి లోపల. ఏ సంథింగ్ సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి. సో లోపలికి అయితే వెళ్తున్నాము. అనుక్షణం చాలా భయంగా ఉంది, ఎందుకంటే ప్రజలు ఎవరు తిరగట్లే. ఇప్పుడు ఈ సీజన్లో ప్రజలు ఎవరు తిరగట్లేదు. సో మేము ఒక్కరం వెళ్తున్నాం. అంటే బయట అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఎవరు పోవద్దమ్మా, ఇప్పుడు వాటర్ ఫాల్స్ ఏ రావట్లేదు, 3వ కోనేరు 4వ కోనేరులో వస్తాయి, ఎప్పుడైనా వస్తాయి అక్కడ నిరంతరం, కానీ మీరు అక్కడికి వెళ్ళలేరు, సో వెళ్ళొద్దమ్మా అని చెప్పారు. చూడండి ఎలా ఉన్నాయో. రారా బాబు, చూసారా చాలా భయంకరంగా ఉంది ఫారెస్ట్ అయితే. సో గైస్ చాలా థ్రిల్లింగ్ ఉంది, చాలా భయం కూడా ఉంది. చూడండి ఎలా ఉందో రూట్. కింద చూడాలి, చుట్టూరు చూడాలి, పైన చూసుకోవాలి. సో గైస్ కొద్ది దూరం వచ్చాక చూడండి రూట్ కూడా క్లోజ్ అయిపోయింది. ఈ రాళ్ళు కూడా పైనుంచి దొల్లుకుంటూ వచ్చినట్టుగా ఉన్నాయి. చూడండి రూట్ ఎలా ఉందో. చూసారా, సౌండ్స్ వస్తున్నాయి. చూడండి ఎంత లోయలో ఉన్నామో. సో గైస్ పెంచులకొండ వాటర్ ఫాల్స్ అనేది చాలా థ్రిల్లింగ్గా ఉండే వీడియో. చూడండి ఒకసారి వీడియో చూసుకుంటా పోతే అంతే, ఇంకా ఎంత లోతుందో చూడండి ఇక్కడ మరీను. అక్కడి నుంచి వాటర్ వచ్చేటట్టుగా ఉన్నాయి, ఆ పై నుంచి పడతాయి. ఎవరు చూడలేరు, పైకి వెళ్ళే రూటే లేదు. హెలికాప్టర్లో పోవచ్చు కదా. దీనిలో దిగాక దారి లేదు, ఏం లేదు, అంత పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. సో వాటర్ ఫాల్స్ మినిమం స్పీడ్లో వచ్చిన మటుకు ఈ రూట్లో వెళ్ళలేము. రూట్ క్లోజ్ అయితే ఇంకెవరు రారు, బ్లాక్ చేస్తారు. ఇంకా దీనిలో ఇంకెవరు రానిరు. సో గైస్ మాకే భయం వేస్తుంది, జనాలు ఎవరు లేరు అసలు.
ఏమి అంటే పులులు ఉన్నాయంట, పులులు చిరుత పులులు అయితే ఉన్నాయంట. మామూలుగా ఏంటంటే ఇక్కడ ఆవులు మేకలు మేపుకుంటారు కదా, వాళ్ళకి అయితే కనిపిస్తాయంట. అంటే వాళ్ళని ఏం చేయమంట, ఎందుకంటే వాటి కాడ ఉండే మేకలు ఆవులు అయితే సింపుల్గా దొరుకుతాయి కదా, ఆవు దొరలు మేకల. అందుకనేసి అతన్ని ఏం చేయమంట, ఆ మేకలు వాటిని అయితే లాగేస్తాయంట. వీళ్ళు కూడా అంతటితో పోయింది అనుకుంటారు. సో గాయస్ చూశారు కదా, అటు లోపల నుంచి వచ్చామా, ఇటు చూడండి, రూట్ లేదు ఏం లేదు, మొత్తం క్లోజ్ అయిపోయింది. అంటే నీళ్లు బారి దాదాపు 1 year దాకా అవుతున్నట్టుగా ఉంది. ఆ పైనుంచి కూడా రాళ్ళు కొట్టుకొని వచ్చాయి, వాటర్ రాళ్ళు కొట్టుకొచ్చాయి. సో మనం అంతలోకి మన తంటాలు మేము పడైనా మీకు మటుకు 7 కోనేరులు అయితే చూపిస్తా. ఒక్కోటి ఎంత పెద్ద రాళ్ళు ఉండేవి చూడండి, రాళ్ళ కింద ఏముండేవో కూడా తెలియదు. ఎందుకంటే ఈ రాళ్ళలో మనుషులు పోయి చాలా ఏళ్ళు అయింది, చాలా నెలలే. బయట అసలు మమ్మల్ని పంపిలా, యూట్యూబ్ అని చెప్పినా పంపించలేదు, ఏమైనా చెప్పినా పంపిలా. ఒక దారి లేదు, ఒకటి ఏదీ లేదు. చూస్తాం. మా టార్గెట్ ఏంది, మేము ఎంత కష్టపడినా మీకు 7 కోనేరులు అయితే చూపించాలి, అదే మా టార్గెట్. సో గాయస్ చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఈ రూట్ అయితే. చూడండి ఒకసారి, కొండ ఉందా, కొండ కింద నుంచి ఉంది దారి. కొండ కింద ఎలా ఉంటుందో తెలుసు కదా, చల్లగా ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా వాటర్ వస్తాయి వర్షాకాలాలు. అది చూడండి ఒకసారి ముందు ఎట్లాగుందో రారా. సో గాయస్ మా వాడైతే భయపడుతున్నాడు. చూడండి ఇటు నుంచి కూడా వాటర్ వచ్చేటట్టుగా ఉన్నాయి. లిటరల్లీ చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఈ రాళ్ళు కూడా జారుతున్నాయి. సో చూశారు కదా, కొండ కింద నుంచి అలా అయితే వెళ్తున్నాము. ఆ పైనుంచి రాయిగా పడితే ఇదిగోండి, ఇది ఎట్లా పెంచులేదో అట్లా అయిపోతాం. జాగ్రత్త. చూసారా కొండ ఎలా కోసుకున్నదో ఈ వాటర్కి. ఒక్క రాయి మొక్క కానీ పైనుంచి కానీ పడితే ఖతం మేము ఇంకా. బ్యాడ్ స్మెల్ వస్తుందా? స్పాట్ ఏం ఉండదు ఇంకా. ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు, నువ్వురా. ఏమో ఒక్క రాయి బండి, ఇవన్నీ పైనుంచి బండి రాళ్ళే. ఒక్క రాయి బండినా కానీ స్పాట్. పాత కోసిని కొన్ని ఉన్నాయి, మన సౌండ్కి కొన్ని పడతాయి. ఎందుకు నేను ఎడంగా బాగుందా, దీని వెనకాల గుహం అన్నట్టు ఉంది ఒకటే. ఎన్ని కొన్ని పండే ఉన్నాయి పైనుంచి. సో గాయస్ మనమైతే చాలా కష్టపడి ఫస్ట్ కోనేరు కాడికి అయితే వచ్చాము. చూడండి ఇదే ఫస్ట్ కోనేరు. అయితే వాటర్ లేవు, చేపలు ఉన్నాయి. చూసారా ఎట్లా ఉన్నాయో వాటర్ తెల్లంగా చేపలలో. సో గాయస్ ఫస్ట్ కోనేరు అయితే చాలా సింపుల్గానే వచ్చేసాము. కానీ ఇక్కడ నుంచి సెకండ్ కోనేరుకి, సరే ఈ ఫస్ట్ కోనేరు కూడా ఇంకా నీళ్ళు వస్తున్నాయి, అంటే ఇంకా కొంచెం ముందరికి వెళ్తాం. ఫస్ట్ కోనేరులో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, తర్వాత ఇటు వెళ్తాం సెకండ్ కోనేరుకి. ఇటు వెళ్ళాలి సెకండ్ కోనేరుకి, ఇటు వెళ్తాం. సో గైస్ మా వాడైతే అక్కడ వాటర్ ఫిల్ చేస్తున్నాడు తాగేదానికి. సో నేను ఈ లోపు పైకి వెళ్దాం అనేసి, అసలు వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, అక్కడ నీళ్ళు ఉంటే అక్కడే తాగుతాను, లేదంటే ఇక్కడే తాగాలి. సో అందుకోసం వెళ్తుంటే ఇక్కడ అసలు రోడ్డు ఎండ్ అయిపోతుంది. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఇలా వెళ్ళడం, ఇలా వెళ్తే డేంజరు. సో ఇంక కిందకి దిగైనా పోతాం. సో ఇగోండి వాటర్ చూడండి ఎలా వస్తున్నాయి. ఫస్ట్ కోనేరు వాటర్ ఎక్కడ దాకా వస్తున్నాయి చూసేసి ఇంక మనం రెండో కోనేరుకి వెళ్ళిపోదాం. ఎంత నీళ్ళు కోత కొట్టుకొని వచ్చినాయి. సో గైస్ గబ్బిలాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇప్పించారా దోమలు ఉన్నాయి, తొందరగా వచ్చేసి భయంకరంగా ఉన్నాయి. అంతా మురికి వాటర్ అయ్యేసరికి. సో గైస్ ఈ రాయి ఉంటుందా, సో గైస్ చూసారా ఎట్లా ఎక్కేసి వస్తున్నాం.
ఇప్పుడు ఇట్లా పోవాలి. ఇదిగోండి అట్లాగే ఎక్కేసి వచ్చాం. ఫస్ట్ నేను వచ్చేసాను. సో తర్వాత మా వాడు వస్తున్నాడు చూసారా, అది ఫస్ట్ కొనేరు. అయితే అసలు వాటర్ వస్తున్నాయి, వాటర్ ఇక్కడ లోపల నుంచి వస్తున్నాయి. సో ఆ లోపలికి అయితే వెళ్దాం. దీని వెనకాల కూడా ఉంది దారి. సో అక్కడికి కూడా వెళ్తాము. ఇదిగోండి వాటర్ చూడండి ఎలా వస్తున్నాయో. సో ఇక్కడ ఎక్కి అవతల ఏముందో చూసి తర్వాత అటు తిరుక్కుంటాం. సో బ్యాక్ సైడ్ కూడా కాలం ఉంది, కానీ వాటర్ ఏమి ఇక్కడి నుంచి వస్తున్నాయి. ఇగో వాటర్ ఇక్కడి నుంచి వస్తున్నాయి చూడు, అటు నుంచి వస్తున్నాయి వాటర్. కానీ వెనకాల నుంచి కూడా కాలం ఉంది చూడు. చెట్టు రాళ్ళ మధ్యలో ఎట్ట ఉందా. సో గాయస్ అక్కడి నుంచి వస్తున్నాయి వాటర్. అదిగోండి ఫస్ట్ కొనేది కనుక్కున్నాం. నువ్వు జంపు చేయ మాకు, నేను ఉండి నేను పోయేసి వస్తా. చూసారా ఎడ పెడితే జారిపోద్ది. అక్కడి నుంచి వస్తుంది, అక్కడ లోపల నుంచి. ఇప్పుడు ఆ పైకి అయితే మనం ఎక్కిపోలేము, ఇదంతా నీటి కోత. సో చూశారు కదా ఎలా వస్తున్నాయో. సో మళ్ళీ దీని వెనకాల కూడా ఒక కాలం ఉంది, అక్కడికి ఇంకో కోనేరేమో. సో ఫస్ట్ కోనేరు ఎండింగ్ పాయింట్ అయితే కనుక్కున్నాము, ఇంకా సెకండ్ కోనేరుకి అయితే వెళ్తాము. సో గైస్ మా వాడు పట్టుకున్న వాటర్ అయితే పారబోయేసాను, ఇక్కడ పట్టుకుందాం అనేసి. ఇక్కడ వచ్చేసి ఆ పై నుంచి వస్తున్నాయి వాటర్, ఆ పై నుంచి వస్తున్నాయి ఇదిగోండి. అయితే ఆ వాటర్ స్టాక్ ఉన్న వాటర్ అనేసి మేము పారేసాము. ఇదైతే శ్రేష్టంగా వస్తుంది రాగాకుల్లోంచి. ఇక రాగాకులు ఇట్లా నార్లు ఉండేది రాగి చెట్టుకే. చాలా కూలింగ్గా ఉన్నాయి నీళ్ళు, వాటర్ చల్లంగా ఉన్నాయి. సో ఈ నిత్యం పారుతున్నటువంటి వాటర్ కాబట్టి మనం ఎటువంటి ఫిల్టర్లో పెట్టిన అవసరం లేదు, చల్లగా ఉండే వాటర్. సో లిటరల్లీ గాయస్ చాలా చల్లగా ఉండే వాటర్ అయితే. ఎట్టుంది తెలుసా తాగుతుంటే, బాడీలోంచి వైబ్రేట్ వస్తుంది అసలు తాగుతుంటే. సో గైస్ మా వాడైతే వాటర్ పడుతున్నాడు, నేను ఈ ముందుకు వెళ్ళేసి చూద్దాం అనుకుంటున్నా. అంటే ఒకటో కోనేరు కానీ అటు పోవాలి రెండో కోనేరుకి, కానీ ఇటేముందో చూద్దాం అనుకుంటున్నాను. ఇటు వెళ్ళేసి ఇటైతే లిటరల్లీ దారి లేదు అసలు. ఇప్పుడు వాటర్ పట్టేసేలోపు నేను తిరిగి రావాలి. ఇటు అసలు ఏడదాకా ఉంది, ఇటు కూడా నీళ్ళు వస్తున్నాయి రా బాబు. నేను పడుతున్నాయి అలాంటిదాకా పోయేసి వచ్చేస్తా. సో గైస్ ఇక్కడ నుంచి కూడా వాటర్ అయితే వస్తున్నాయి, అంటే పక్క నుంచే ఇదిగోండి, పక్క నుంచే వస్తున్నాయి వాటర్ కూడా. కానీ ఇక్కడి నుంచి వచ్చే వాటర్ ఎక్కడితోనే అయిపోతున్నాయి చూడండి. ఆ పై నుంచి వస్తున్నాయి వాటర్, ఇదిగోండి ఆ పై నుంచి వస్తున్నాయి వాటర్. కనిపిస్తున్నాయా? ఈ రాయి మధ్యలోంచి అయితే వాటర్ అయితే వరుతున్నాయి. ఇక్కడ కూడా వరుతున్నాయి. సో రాగి చెట్టు ఎక్కడుందో అక్కడి నుంచి వాటర్ అయితే వరుతున్నాయి. బేసిక్గా కరెక్ట్ అయిన ఆన్సర్ చెప్పాలంటే. సో గైస్ మనమైతే వాటర్ పట్టాం కదా సెకండ్ టైము, అది వచ్చేసి ఫస్ట్ కోనేరు. తర్వాత మనం రాగి చెట్టు నుంచి వాటర్ వచ్చింది చూపించాం కదా, అది వచ్చేసి రెండో కోనేరు. సో ఈ కొండలోనే రెండు కోనేరులు ఉన్నాయి. ఇదిగోండి మూడో కోనేరు. సో ఇదిగోండి ఇదే మూడో కోనేరు. ఆ పై నుంచి అయితే వాటర్ వస్తాయి, ఇప్పుడు కూడా వస్తున్నాయి లిటరల్లీ. ఇదిగోండి ఇక్కడ నుంచి వరుతున్నాయి చూడండి వాటర్, కనిపిస్తున్నాయి వాటర్. అక్కడి నుంచి వరటం, అక్కడి నుంచి ఆ గ్యాప్లోంచి. సో రెండో కోనేరుకి ఇటు నుంచి పోవాలి. ఇదిగోండి ఇది ఉందా,
ఇటు సైడ్ ఎక్కేసి అటు వెళ్ళాలి రెండో కొనేరుకి. అంటే రెండో కొనేరు అంటే రెండో కొండలో ఉండే రెండో కొనేరు అనేసి. అంటే ఈ మూడు కొనేరులు కలిపి ఒక్క కొనేరు అనే చెప్పుకోవచ్చు మనం, ఎందుకంటే 3 కొనేరులకు కూడా ఒకటే కాలువ. సో మనం ఇంకా రెండో కొండలో ఉండే రెండో కొనేరు, అదే కొండలో మళ్ళీ 3వ కొనేరు ఉంటుంది. అది చూసుకున్నాము. ఇంతటితో మనకి 5 కొనేరులు అవుతాయి. చూసారా లిటరల్లీ ఈ కొండలు అయితే ఎక్కాలి. సో గాయస్ చూశారు కదా, ఆ వెనకాల కొనేరు అయిపోయి మేము ముందుకైతే వెళ్తున్నాము. అదిగోండి ఆ కొనేరేను. పోయేటప్పుడు సింపుల్లే. ఇదిగోండి ఎక్కడి నుంచి కూడా వాటర్ వస్తున్నాయి. అక్కడికి వెళ్ళి చూపిస్తాగండి మీకు. అదిగోండి చూడండి కనిపిస్తుంది వాటర్. అక్కడి నుంచి ఇక 2 నెలలైనా పట్టుకోవచ్చురా. ఈ నీళ్ళు ఇంకా మంచిగా. సో చూడండి మా వాడు ఎక్కడ ఉన్నాడు, ఎట్లాంటి తిప్పలు పడుతున్నాడు. సో అలాంటి తిప్పలు పడి ఎక్కాలి. రెండో కొండలో ఉండే 4వ కోనేరు, దాన్నే రెండో కోనేరు అంటారు, 4వ కోనేరు కూడా అనొచ్చు. రూట్ చూసుకుంటే క్లోజ్ అయిపోయింది. చూడండి రూట్ చూసుకుంటే క్లోజ్ అయిపోయింది. ఇటేలే. సో గాయస్ చూసారు కదా మా వాడు ఎంత కష్టపడి ఎక్కుతున్నాడో. అదిగోండి ఆ లోయ కనిపిస్తుందా, అది వాటర్ ఫాల్స్. ఫస్ట్ కోనేరులో ఉండే 3వది. చూడండి ముందుకు ఎట్లా ఉందో ఎత్తుడు. ఆ హైట్కి అయితే ఎక్కాలి మనం ఇక్కడి నుంచి. అక్కడి నుంచి మళ్ళీ ఇటు తిరగాలి మనం. చూసారు కదా మా వాడు ఎంత కష్టపడుతున్నాడో. చాలా అయితే చాలా కష్టంగా ఉంది. అవే రాళ్ళు జాగ్రత్తగా ఉండు. సో ఈ రాళ్ళన్నీ కొండ పైనుంచి పడ్డాయి. సో గాయస్ ఎక్కేటప్పుడు అయితే సింపుల్గా ఎక్కుతున్నాం, కానీ దిగేటప్పుడు ఉంటుంది మామూలు చొక్కలేనా? మామూలు చొక్కలే, పెద్ద చొక్కలే దోసేస్తుంది కొండ. వెళ్ళిపో అని తొందరగా పైకి పోయినా. సో గైస్ ఇక్కడి నుంచి అయితే ఈ రూట్ క్లోజ్ అయింది. ఈ రూట్ ఎక్కాలంటే మనం ఎక్కలేము. చూడండి రాళ్ళు జారిపోతాయి మన వెనకాల వచ్చే వాళ్ళకి. సో ఇంక ఇటు ఎక్కలేం. ఎన్ని పైనుంచి పడ్డాయి. ఇక్కడ కూడా వాటర్ ఫాల్స్ ఉంది. చెట్టు త్వరలో నుంచి పంట త్వరలో నుంచి వచ్చింది. మరిసెట్టేరు, మరిసెట్టేరే కొండను చీల్చి పుట్టేది. ఏడకెట్టొచ్చాయి వాటరు. సో గైస్ అయిపోండి అక్కడి నుంచి కూడా వాటర్. ఎంత హైట్లో ఉన్నామో అబ్బా. నిజంగా పడితే ఏం లేదు బ్రో వాడికి. సో గైస్ మనమైతే అక్కడి నుంచి వచ్చేసి ఇట్లా నుంచి వెళ్తున్నాం లోపలికి. రాబియా అటు తిరుక్కోరా. అటే వాటర్ పట్టుకోకూడదు, కింద అయినా ఆడైనా పట్టుకోండి, ఆడైనా వస్తాయి. బాటిల్ తెచ్చుకోవాల్సింది. బాటిల్ తెచ్చుకోలేదా? ఈ కొండ వెనకాల
అయ్యో పైనుంచి వస్తున్నాయి చూడనా, ఆ కింద పడుతున్నాయి చూడు, అటు సైడ్ లెఫ్ట్ సైడ్గా. సో గాయస్ చూసారు కదా, ఇటు నుంచి ఏం తగ్గొచ్చులేరా, తొందరరా ఏడు నుంచి కూడా వస్తున్నాయి. ఫోర్స్కి ఎందుకు పడవు, వాళ్ళ కాలం పడతాయి. ఇగో ఏడు కూడా పడతా, ఇగో ఏడగా పడతా వాటర్. సో గైస్ ఇక్కడ నుంచి కూడా వాటర్ పడుతుంది, ఇదిగో వాటర్ పడతా పైన నుంచి కనిపిట్లా, ఇగో కింద రండి తొందరగా రండి, వాన పడుతుంది. సో ఇక చూశారు కదా అక్కడ గ్రీన్ కలర్లో కోనేరు, ఇవ్వండి అక్కడ ఎక్కుతున్నారు మన వాళ్ళు. సో లిటరల్లీ ఇక్కడి నుంచి పడితే ఏముండదు, తొందరగా కైలాసం పోతారు. ఇటు నుంచి దారి కనిపించలే, అట్టే కనిపిస్తుంది నీకు, ఏ నుంచి దారి లేదురా. గైస్ మనం కొండ అంచుని వచ్చాం కదా, కొండ అంచుని రాగానే వెనకాలే లోయ. సో మా వాడు దిగేటప్పుడు ఎక్కడే దిగుతాడంట, ఆ లోయలో కూడా సప్పని దిగేస్తాడంట, చాలా ఫాస్ట్ హై స్పీడ్. సో ఎక్కడి నుంచి మళ్ళా కొండ మధ్యలోంచి పైకి వెళ్ళాలి. చూసారా కొండ మధ్యలోంచి పైకి. సో గాయ చూసారు కదా ఇట్లా పట్టుకొని ఎక్కాలి. సో గాయ చూశారు కదా దారి అయితే ఉంది, బూడిపోలేదు ఇంకా. ఓ అందరూ రా, నల్లమర ఫాస్ట్లు ఎక్కువ ఉండే స్వామి. సో గైస్ రెండో కొండ నాలుగో కోనేరు దగ్గరలో ఉన్నాము. మా వెనకాల చూసుకుంటున్నారు చెట్టు ఎలా ఉందో చక్కగా. చెట్టు అయితే మొత్తం ఎండిపోయింది కానీ ఒకటి ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి ఎల్లో కలర్లో. ఇది పెంచులు కొన అసలు కోనేరు. ఈ దాగొండ కోనేరు సంగతి ఎవరికి తెలియదు, ఈ కింద ఉండేది ఫస్ట్ కోనేరుది. సో ఇది దారి. సో గైస్ కొద్ది దూరం రాగానే సన్న దారం చూడండి, మా పక్కనే రెండో కొండలో ఉండే నాలుగో కోనేరు నీళ్లు పోయేదానికి లోయ. చూసారా ఎంత ఇరుగ్గా ఉందో, సన్నదారి, రేగ్గాలి చెట్టు, ఇట్లా రాళ్ళు మధ్యలో. ఇక్కడ కూడా పెయింట్తో రాసున్నారు. ఈ కోనేరులో ఉండేరా వాటరా, ఇదే కోనేరు. అది కూడా సౌండ్ నేను ఆగిపో. అవును వాటర్ ఫోర్స్ ఎట్ట పడుతుండే ఫోర్స్గా పడట్లా. ఆగాగు ఏడా రాళ్ళు జరగతండి చిన్నగా చూసుకోరా. చిన్నంగా రా బాబు, అవుతా అసలు కొనేరయ్యా. బా తెల్లంగా ఉండేరు నీళ్ళ. లిటరల్లీ గాయ్స్ ఇక్కడ వాటర్ ఉన్నాయి. చేపలు ఉంటుండే స్వామి, ప్రతి దగ్గర ఉంటుండే చేపలు. దేవుడు సృష్టి ఏడ కొద్దిగా నయం రా, బాగానే వస్తుండయా ఫస్ట్ కొండలో కంటే. సో గాయ్స్ రెండో కొండ నాలుగో కోనేరు, దీన్నే రెండో కోనేరు కూడా అంటారు, ఎందుకంటే ఆ కోనేరులు అన్నీ కలిపి ఒకటే అంటారు కాబట్టి. చూసారా వాటర్ ఎలా వస్తున్నాయో తెల్లంగా, అబ్బా చల్లంగా ఉన్నాయి బ్రో, బాగున్నాయి బ్రో. ఆ వాటర్ పారపోసి ఇక్కడ పట్టుకుందాం, చాలా బాగున్నాయి వాటరు. అయిపోయింది ఫ్రెండ్స్, మా వాడు పారపోసి చేస్తున్నాడు. భలే ఉన్నాయి వాటర్, టేస్ట్ సూపర్గా ఉన్నాయి. చూడు బ్రో,
మొత్తం ఇదంతా నీటి కోత కోసుకోపోయిందే. చూడు దారా ఆ ఫోర్సు మొత్తం కోత. ఇదిగో ఇది కూడా ఈ చెట్టు ఎట్ట ఆనుకునింది. అటు చెట్టు కింద ఆనుకున్నట్టుంది. చెట్టు ఎట్ట మోటుకునింది అంటున్నా. బా లిటరల్లీ చాలా చల్లగా ఉన్నాయి. బా తాగి చూడు ఒకసారి ఎట్ట ఉండయో. సో గైస్ మనమైతే 3వ కొండకి వెళ్తున్నాం. సో అండి 3వ కొండకి వెళ్ళే రూటు. రాయి జారుతుంది రై చూసుకో బ్రో. అదే బ్రో మూల టన్ అవ్వండి అంతే. నీళ్ళు వస్తున్నాయి తాగిపోండి. మీకు లెఫ్ట్ సైడ్ ఈ కొండ అవతల చిన్నగారా బాబు. లేదు లేదు ఇదే దారి అంతా. చెప్పకూడదు ఏం తాగినావు అంటే. సో చూసారు కదా మావాడు ఎట్లా ఎక్కుతున్నాడో. ఇగోండి ఎట్లాగా మెట్లు ఎక్కిపోతూ ఉండటమే. 3వ కొండకి నేను ఇదే ఫస్ట్ టైం పోతున్నా. ఇప్పుడు దాకా నేను ఫస్ట్ కొండ 2వ కొండ ఇంటర్లోనే ఎక్కేసా. ఇప్పుడు 3వ కొండకి ఎక్కుతున్నా. చూడండి ఎట్ట ఎక్కాలో. మోకాలు ఎత్తుంది ఇది. ఒంగోని కొనుక్కొని. సో గాయస్ ఎడదాకైతే రాగలిగాం కానీ ఇక్కడి నుంచి అయితే దారి లేదు. ఇదంతా పారుకొని ఎక్కాలి. చూసారా గుహలు. చూసారా మా వాడు ఎట్లా ఎక్కుతున్నాడు. ఆ పాటలని నేను పడేసి వచ్చిన. మా వాడికి దారి చూపిస్తున్నా. రిటర్న్ గాయస్ 3వ కొండ మాకెట్టుందంటే మా వెనకాల కొత్త బ్యాచ్ వస్తున్నారు, మా సబ్స్క్రైబర్ బ్యాచ్. వాళ్ళైతే అల్లాడిపోతారు. ఇదిగోండి ఇక్కడ కూడా వాటర్ పడుతున్నాయి. మర్రి చెట్టు కానించి ఇదిగోండి ఇక్కడ కూడా పడుతున్నాయి. ఇదిగోండి ఏడ కూడా బాటిల్స్ ఇగో ఏడ కొంచెం ఎక్కువ పడుతున్నాయి వాటర్. గాయస్ మర్రి చెట్టు ఎక్కడుందో అక్కడి నుంచి అయితే వాటర్ పడుతున్నాయి. సో రిటర్న్ వెళ్ళేటప్పుడు మటుకు మాకు తొత్తర కింద నుంచి సెగ. ఎట్లాగుందో లోయ చూసారా. ఇప్పుడు ఈ దారి మిడి పోవాలి మేము. కోడి ఇటే వచ్చింది. ఇది పైన తగలద్దాడా చూసుకొని రా. అబ్బా ఇది ఇటే వచ్చిందిరా. అది ఆడ దాంకో ఉంటుంది. అదిగోరా అటు వెళ్ళిపోయింది అంతలేకే. అంత దూరం పోయింది అదే. ఎగిరిపోయింది అదే కూడా. అది గద్ద పెద్ద ఈగలు. గద్దలు కూడా ఉన్నాయి. లేదు చూడు కిందకి ఎట్టుందా. మనం చూసిన ఫస్ట్ కొనేది అదేనా. ఏ ఫస్ట్ కొనేది ఏ సెకండ్ కొనేది కనుక్కోలేం. ఏ నుంచి ఆడ కనుక్కుంటాం. సో గైస్ 3వ కొండ మీద ఉండే 5వ కోనేరు, దీన్ని 3వ కోనేరు గుండా కూడా చెప్పుకోవచ్చు. ఈ 5వ కోనేరు అయితే ఎండిపోయింది. చూడండి పైన దార. 3వ కొండ మీద ఉండే 3వ కోనేరు అని అనొచ్చు, ప్లస్ 5వ కోనేరు అని కూడా అనొచ్చు. దీన్ని అంటే 2 రకాలుగా పిలుస్తారు. ఎండిపోయింది ఎండాకాలం అయ్యేసరికి. ఇక్కడి నుంచి మనం ఇంకో కొండ, అంటే దీని వెనకాల ఉంది ఇంకో కొండ. ఆ కొండ అది 4వ కొండ, దాన్ని 4వ కోనేరు అంటారు, ప్లస్ 6వ కోనేరు అని కూడా అనొచ్చు. అక్కడికైతే వెళ్తున్నాము. చూడండి ఎలా ఉందో మన ట్రెక్కింగ్. అతి భయంకరమైన నల్లమల ఫారెస్ట్ కొండలు అయితే ఉన్నాము.
సో మీరు చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు దాకా 2 కొండలు దాటి 3వ కొండ కూడా దాటేసాము. చూడు బ్రో దారిలాగా అదే 3వ కొండ ఎండింగ్ చూడండి ఎట్లా ఉందో, కిందకి వెళ్ళిపోయింది దారి. సో ఇది 3వ కొండ. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలంటే గట్టి చూడండి. సో ఇక్కడ నుంచి ఇంకో వాటర్ ఫాల్స్కి వెళ్తుంటే ఇక్కడ మొత్తం ఎర్రచందనరా, అయిగో మొత్తం ఎర్రచందనే. ఇటు చూసుకొని అయినా ఇటు కానీ ఏమాత్రం జారినవు అనుకో నీ ఇష్టం. ఇంక తర్వాత రిటర్న్ ఎవరు తీసుకోబాబులే నిన్ను, ఆహా నువ్వే వెళ్ళిపోతావు కిందకి. రాళ్ళు పడతీరా. సో దారి అయితే ఉంది, ఎంటీ దారి. సో గైస్ ప్రతి చిక్కడ ఇట్లా ఎర్రచందనాలు అయితే ఉండే ఈ కొండలో, 3వ కొండలో, 4వ కొండ, 3వ కొండ, 4వ కొండ కానించి ఎర్రచందనం స్టార్ట్. సో గైస్ కనిపిస్తుందా ఇల్లులు? అది వచ్చేసి పెంచుల కోన, ఇది వచ్చేసి మేము ఇప్పుడు 4వ కొండ మీదకి వచ్చాము. సో ఈ 4వ కొండ వాటర్ చూడండి ఎట్లా ఉందో, మొత్తం ఫస్ట్ కోనేరు కాడికి వెళ్ళిపోతాం. అయితే నెట్ అయితే ఇక్కడ సూపర్ వస్తుంది. ప్లస్ ఇక్కడ వచ్చేసి చాలా డేంజరస్గా ఉంది నడవాలంటే. సో మొత్తం ఎర్రచందనం ఇదిగోండి చూడండి, మొత్తం ఎర్రచందనం. నేను చాలా అంటే చాలా జాగ్రత్తగా నడవాలి ఇక్కడ, ఏమాత్రం స్లిప్ అయినవా అంతే ఇంకా నీ చాప్టర్ క్లోజు. ఇంకా గద్దలకి వాటికి ఇటుకే నీకు. చూడండి దారి లేదు, ఏమి లేదు, అయితే వెళ్ళాలి. సో పైకి పోవడం సింపులే, చాలా సింపుల్ పైకి వెళ్ళటం. కానీ పైనుంచి దిగటం అంటే ఆలోచించుకుంటే మాకు వచ్చబడుతున్నాయి. ఎందుకంటే ఎంతో ఏటవాలంగా ఉందో చూడండి ఎక్కడం. సింపుల్గా ఎక్కేస్తాం, ఆ నుంచి కానీ దిగామనుకో ఆడికి వెళ్ళిపోతాం. కనిపిస్తుందా అది పెంచుల కోన దగ్గర అదిగోండి, అది పెంచుల కోన సిమెంట్ రోడ్డు, ఆ రోడ్డుకి వెళ్ళిపోతాం. ఆ పైన అయితే 5వ కొనేరు, 1 2 3 4 5వ కొనేరు, 5వ కొనేరు, 4వ కొండ మీద 5వ కొనేరు అదైతే. సో ఇంకా అవతల ఇంకో 2 కొనేరులు ఉంటాయి, మొత్తం 7 కొనేరులు. సమాప్తం అంతటితో. సో ఈ వీడియో అంతటితో మూసుకొని వెళ్ళిపోతున్నాం. ఇంకా తీయం ఈ వీడియో, మాకు ఇప్పటికే లిటరల్లీ చెప్తాను పడిపోయింది. చూడండి ఎట్లా ఉంది దిగేటప్పుడే. ఎక్కేటప్పుడే సింపుల్గా ఎక్కేసామా. సో గైస్ చూసారా, దిగేటప్పుడే మేము కన్ఫ్యూజ్ అయిపోతున్నాం, రూటు దిగేటప్పుడే కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. అసలు ఎట్లా దిగాలో అర్థం కానే అట్లా. చూడండి ఎంత వాటర్ చూడండి, నా నీడ మొత్తం ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. స్మగ్లర్స్ అయినా ఉంటారు ఇక్కడ, చెప్పలేం. చూడండి ఎంత జారుడు ఉందో. సో గైస్ ఇదంతా దిగేసి సేఫ్గా ఇంటికి వెళ్తే వీడియో పెడతా, లేదంటే వీడియో పెట్టలేను. ఇంతటితో సమాప్తం. అది ఉండదు. చూసారా ఇంకెట్లాగే దిగాల. ఇంకా నించున్నారనుకోండి, ఆడ నించుంటావు ఒకేసారి, ఇంకేడా నించవు. అట్లా కూర్చొని పనుకొని దిగాల జాగ్రత్తగా, అడుగులు అడుగేసుకుంటూ. సో టైం అయితే మాకు చాలా ఉంది, 2:45 టైం ఏమో. అదిగోండి నుంచి అడిగి దిగేదానికి వాడికి ఎంతసేపు పట్టింది. ఇంకా ఈ రకంగా ఇదంతా దిగతా పోవాలి. ఈ దరెమ్మిడే, ఆ దరెమ్మిడే దిగాలి మేము ఇంకా. సో ఈ పెంచుల కోనలో ఇంత లావన ట్రెక్కింగ్, ఇంత లావన డేర్ చేసి ఎవ్వరు రాలే ఇప్పుడు దాకా. ఫస్ట్ టైం నేను వచ్చాను. టాటా బై బై. ఇంకంతకు మించి నేనేం చెప్పలేను, ఇంత లావన కష్టపడ్డా.